హలో గాయ్స్, సూపర్గా టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెసిపీ చూపిస్తాను. దానికోసం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, అలాగే కొంచెం శనగపిండి వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కలర్ కోసం. ఇంకా మధ్యలో వాటర్తో తడుపుకుంటూ మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని కళాయి హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని అది బాగా మరిగాక చికెన్ మ్యారినేట్ చేసుకున్న ముక్కలైతే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందే చెప్తున్నాను, సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే లోపల ఉడకదు, బయట అయితే మాడిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా కొంచెం మసాలా అయితే మిగిలిపోతే నా దగ్గర ఉన్న కొన్ని ప్రాన్స్ అయితే యాడ్ చేసి పకోడీలా చేసాను. ఇదైతే టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తాను. అబ్బా! చాలా టేస్టీగా ఉందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. మంచిగా కుక్ అయింది. మీరు